మీరు ఏదైనా ఒక ప్లేస్ కి వెళ్ళి మళ్ళీ తిరిగి రామని తెలిస్తే ఆ ప్లేస్ కి మీరు వెళ్తారా? కానీ ఈ అమ్మాయి మాత్రం ఎస్ అంటుంది. తానే అలీసా కార్సన్. తాను వెళ్ళబోయేది వన్ వే ట్రిప్, అది కూడా మార్స్ ప్లానెట్ మీదకి. వెల్కమ్ టు బియాండ్ ద బుక్స్. అందరూ చిన్నప్పుడు డాక్టరో, టీచరో, ఇంజనీరో అవుదాం అనుకుంటారు. కానీ ఎలీసాకి 3 years ఉన్నప్పుడే ద బ్యాక్ యార్డిగన్స్ అనే కార్టూన్ చూసి మార్స్ కి వెళ్దామని ఫిక్స్ అయిపోయింది. తనకి నాసా బ్లూబెర్రీ అనే నిక్ నేమ్ కూడా వచ్చింది. ఎందుకంటే నాసాకి సంబంధించిన 14 విజిటర్ సెంటర్స్ ని విజిట్ చేసిన ఫస్ట్ పర్సన్ తనే. అప్పటి నుండే తన లైఫ్ మొత్తం స్పేస్ చుట్టూనే తిరుగుతుంది. స్పేస్ కి వెళ్ళడం అంటే టూర్ కి వెళ్లి వచ్చినట్టు కాదు కదా. దానికోసం ఎలీసా జీఫోర్స్ ట్రైనింగ్, మైక్రోగ్రావిటీ ట్రైనింగ్, అండర్ వాటర్ సర్వైవల్ లో ఎక్స్పర్ట్ అయిపోయింది. అంతేకాకుండా స్పేస్ లో కమ్యూనికేషన్ చాలా ఇంపార్టెంట్. దానికోసం ఇంగ్లీష్, స్పానిష్, ఫ్రెంచ్, చైనీస్ లాంగ్వేజెస్ కూడా నేర్చుకుంది. ప్రెసెంట్ తనొక ఆస్ట్రోబయాలజిస్ట్. అంటే స్పేస్ లో జీవం ఉందా లేదా అనేది రీసెర్చ్ చేస్తారు. 2030లో నాసా పంపే ఈ మార్స్ మిషన్ లో వెళ్తే తిరిగి రావడం చాలా కష్టం, మేబీ ఇంపాసిబుల్ కూడా. బట్ అలీసా ఏమంటుందంటే ద మిషన్ ఈస్ బిగ్గర్ దాన్ మై లైఫ్. బట్ ఇందులో ఒక ట్విస్ట్ ఉంది. నిజానికి నాసా తనని ఇంకా అఫీషియల్ గా సెలెక్ట్ చేయలేదు. తను నాసా ఆస్ట్రోనాట్ కాదు, ఒక ప్రైవేట్ స్పేస్ ఎక్స్ప్లోరర్. ప్రెసెంట్ తన ట్రైనింగ్ అండ్ స్టడీస్ తో నాసా సెలక్షన్స్ లో టాప్ లో ఉండాలని ట్రై చేస్తుంది. ఎలీసా జర్నీ చూస్తే మనకి ఒకటే అనిపిస్తుంది, కలలు కనడం ఎంత ఇంపార్టెంటో ఆ కలలని నిజం చేసుకోవడం కోసం పోరాడడం కూడా అంతే ఇంపార్టెంట్. 20 years గా తను చేస్తున్న హార్డ్ వర్క్ కి, డెడికేషన్ కి రిజల్ట్ ఉండాలని మనందరం హార్ట్ఫుల్ గా కోరుకుందాం. నాసా అఫీషియల్ గా తన నేమ్ ని అనౌన్స్ చేసి మార్స్ మీదకి మొదటిగా అడుగుపెట్టి చరిత్ర సృష్టించాలని మనందరం కోరుకుందాం. ఎలీసా జర్నీ మీ అందరికి ఇన్స్పైరింగ్ గా అనిపించిందా? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ సైంటిఫిక్, సైకలాజికల్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకోవాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.